అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డ పచ్చి బఠానీ కర్రీ చేసుకుందామండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్. మనం ఆలుగడ్డ ఉన్న పచ్చి బఠానీ ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ పంపేసి ఆలుగడ్డ పొట్టు తీసి ఒక రెండేమో చిన్న మెత్తగా చేసుకోండి. మిగతా వక్కలు కోసి పెట్టేసుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కొంచెం వేగగానే అందులో ఉల్లిగడ్డ వేయండి. ఉల్లిగడ్డ కొంచెం చిన్న కట్ చేసేసుకోండి. కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అట్లయితే సూప్ చిక్కగా వస్తుంది. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు అల్లం వేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, పసుపు అల్లం వేసింది. అల్లం పచ్చివాసన పోగానే మనం టమాటా పేస్ట్ బట్టి పెట్టుకోవాలండి. అది పేస్ట్ని అందులో వేసి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అందులోకి వెళ్ళి. అప్పటిదాకా ఉడకబెట్టుకొని అందులో అప్పుడు ఆలుగడ్డ మనం పచ్చి బఠానీ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. మీ టమాటా పేస్ట్ మంచిగా ఉడికితేనే ఈ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అంత బాగా ఉడకబెట్టుకోండి. తర్వాత 2 ఆలుగడ్డలు నేను చెప్పా కదా కొంచెం మెత్తగా చేసి వేసుకోండి. మిగతావేమో వక్కలు కోసి వేసుకోండి. అందులోనే మళ్ళీ మనం ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసి అన్నీ కలిపేసుకోండి. పచ్చి బఠానీ నేను ఇక్కడ ఒక 2 days పొట్టుతో అట్లే ఉంచేసరికి మొలకొచ్చినాయండి. మొలకొచ్చినవి అట్లా వేసేసుకున్నాను నేను. ఉడకబెట్టేసుకొని కొంచెం ఇలా మంచిగా ఉడకబెట్టుకోండి. మీరు ఒకవేళ పచ్చి బఠానీ ఆలు అలాగ ఉడకబెట్టుకుంటే మీరు బఠానీ ఉడకబెట్టిన వాటర్ని కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటేనేమో వేరే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం ఇవి ఫ్రై కానివ్వాలి. వాటర్ వేసుకో ముందుకు పచ్చి బఠానీ ఆలు మంచిగా ఫ్రై కానివ్వాలి. అలా మంచిగా ఫ్రై అయితే దాంట్లో ఉన్న పచ్చి బఠానీలో కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఆలు కూడా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ పెరుగుతుంది ఆలుకి. అలా మంచిగా కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అడగట్టకుండా. అలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఎంత కర్రీ క్వాంటిటీ మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు అంటే మన వక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. అంతే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కారము, సాల్ట్, గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే మనం ఆలుగడ్డలు ఉడకబెట్టి తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్లోనే ఈ మసాలాన్ని వేస్తే వాటికి మంచిగా పడుతుందండి. గరం మసాలా వేసి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. చిటికెడంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా వేడి కానివ్వాలి. దీన్ని మంచిగా ఉడికినాక మంచి స్మెల్ వస్తుంది. గరం మసాలా మనం ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినాక మళ్ళీ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇక్కడ కావాలంటే మీరు మటన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కస్తూరి మేతి లాస్ట్లో కూర ఉడికినాక లాస్ట్లో చికెన్ మసాలా కస్తూరి మేతి వేసి ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర వేసి అంతేనండి. ఆలు పచ్చి బఠానీ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.